హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ఒకే సమయంలో పలు చోట్ల కూల్చివేతలను ప్రారంభించారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపడుతున్నారు. ఫుట్ పాత్ల రక్షణే ధ్యేయంగా సీఎం ఆదేశాలతో అధికారులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని ముర్గి చౌక్ క్లాక్ టవర్ సమీపంలో ఉన్న 80 ఏళ్ల నాటి 35 స్క్రాప్ షాపులను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మద్ బేగ్, కార్పొరేటర్ మహమూద్ క్వాద్రీ రంగంలోకి దిగి అధికారులు అడ్డుకోవడంతో పనులు తాత్కాలికంగా అక్కడ నిలిచిపోయాయి. ఇక ఇటు మేడ్చల్ సర్కిల్లో అంబేద్కర్ చౌరస్తా నుంచి గ్రంథాలయానికి వెళ్లే రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూడా అధికారులు నేలమట్టం చేశారు. ఇక అటు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశారు. రహదారికి అడ్డంగా ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలనంతా తొలగించారు. దీంతో స్థానిక వ్యాపారుల నుంచి కూడా అక్కడ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఆ భారీ బందోబస్తు మధ్యనే తొలగింపు ప్రక్రియనంతా కూడా పూర్తి చేశారు అధికారులు. ఇటు జాంబాగ్ లో జరుగుతోన్న ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపును జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇకపై ప్రతి శనివారం ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు స్పెషల్ డ్రైవ్ ఉంటుందంటున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రవణ్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శ్రవణ్, వివిధ ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలపైన అటు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అండ్ ప్రతి సాటర్డే, ప్రతి శనివారం కూడా ఈ డ్రైవ్ చేపడతాము అని అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా దీనికి సంబంధం లేదు. కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ద్వారా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అనేక మంది పాదచారులు యాక్సిడెంట్ కి గురవుతున్నారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ అనేక మంది ప్రాణాలు కాపాడాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది తప్పనిసరి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీతో పాటు కౌన్సిల్లో ప్రకటించడంతో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ కర్ణన్ తో పాటు ఇతర మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనర్లు కూడా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. ఇవాళ దాదాపుగా 50 నుంచి 60 చోట్ల హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్ మీద ఇవన్నీ పెట్టుకోవడం అనేది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుంచి కూడా పెట్టుకుంటున్నారు. అలాగే వసూళ్లకు పాల్పడ్డారు. వసూళ్లు తీసుకున్నప్పుడు అంతా ఏం లేదా, ఇప్పుడు అసలు మాకు నోటీస్ ఇవ్వకుండా ఇవన్నీ కూల్ చేస్తున్నారని చెప్పి కొంతమంది షాప్ వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. దీనిపైన ఏం చెప్తారు? అసలు ఫుట్పాత్ అనేది కంప్లీట్ గా పాదచారుల కోసం నిర్మించినది. దాని మీద ఉండడానికి కానీ, టెంపరీ కానీ, పర్మనెంట్ కానీ నిర్మించడానికి అసలు రూలే లేదు. సో ఎవరు అడిగినా దానికి సమాధానం కూడా ఉత్పన్నం కాదు అనేది అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. కోర్టులు అవే చెప్తున్నాయి. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ రూల్స్ అనుగుణంగా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాదచారులు రోడ్డు మీద నడవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అనేక మంది లెక్కలు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాదాపుగా 2.5 లక్షల మంది ఒక ఏడాది యాక్సిడెంట్ కారణంగా చనిపోతున్నారు పాదచారులు. సో దాన్ని అరికట్టేందుకు, చాలా మంది ప్రాణాలు కాపాడేందుకు ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే ఫుట్పాత్లన్నీ కూడా ఎవరైతే పాదచారుల కోసం నిర్మించారో తిరిగి పాదచారుల కోసం అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాహనాల మూవ్మెంట్ కొంత ఫ్రీగా ఉంటుంది. దాంతో పాటు యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపుగా 50 ప్రాంతాల్లో ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా వేగంగా కొనసాగుతుంది. మనం చూస్తున్న భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో ఫుట్పాత్ మీద మన కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు, చెరుకు రసాలు అమ్ముతూ ఉంటారు, లేకపోతే పాప్కార్న్స్, పానీపూరీస్ ఇలాంటి బండ్లన్నీ కూడా ఏర్పాటు చేసి అమ్ముతుంటారు. వాళ్ళందరి నుంచి కూడా వసూళ్లు, కొంతమంది మనతో మాట్లాడినప్పుడు వసూళ్లు తీసుకుంటూ ఉన్నారు, మామూలు తీసుకుంటున్నారు. కానీ ఇవాళ అనుకోకుండా వచ్చి ఒక్కసారి ఏం చెప్పకుండా మొత్తం కూడా కూల్చేస్తున్నారు, మా సామాగ్రి అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు మా జీవనోపాధి పోయింది అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు.
చాలా చోట్ల కోటి లాంటి ప్రాంతాల్లో అయితే ఎవ్రీ మంత్ ట్రాఫిక్ పోలీసులకు మామూలు ఇవ్వాల్సి వస్తుంది అని ఆఫ్ ద రికార్డులు అక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. ఇట్లాగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో ఆ బండిలు కానీ ఆ షాపులు కానీ తొలగిస్తామని హెచ్చరించారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. సో సీఎం ఆదేశాలతో వాళ్ళందరికి సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి. మేబీ ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వాస్తవానికి, కానీ పాదాచారులకు చాలా వరకు కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. ఇక మీదట అధికారులు కూడా కొంత ప్రొయాక్టివ్ గా సీరియస్ గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ జోబులోకి వచ్చేటువంటి అమౌంట్, ఇల్లీగల్ అమౌంట్ కొంత పోతుండొచ్చు, కానీ జనాలకి, పాదాచారులకి, వాహనదారులకి కానీ శ్రవణ్, ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. అంటే సరే ఫైన్, కరెక్ట్, నిజంగా ఫుట్ పాత్లు ఉన్నవి పాదాచారులు నడవడానికి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ దాన్ని ఎవరు కూడా పాటించట్లేదు. రూల్స్ ఆర్ టు బి బ్రోకెన్, రూల్స్ పెడతారు కానీ దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా మనం చూస్తుంటాం. అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్, దానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు అవగాహన కల్పించి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా ఫుట్ పాత్లు నిర్మించే టైంలో వాస్తవానికి అక్కడ నిర్మించొద్దు అనేది ప్రతిసారి కూడా ఎవరు ఒకవేళ ఫుట్పాత్ మీద అవేర్నెస్ లేకపోయి ఉంటే ఆ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. జనాలకు వాస్తవానికి వాళ్ళ కోసం ఇది నిర్మించి ఉంటే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇల్లీగల్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. సరే, దీనిపైన అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం రాబోయే రోజుల్లో కూడా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, కోటి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, కోటి బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో, దాని తర్వాత హ్యాబిట్స్, సంతోష్ నగర్, చార్మినార్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. వారందరికీ కూడా ముందుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవుట్ రైట్ గా బుల్డోజ్ చేయట్లేదు, వాళ్ళ సామాన్లు అన్ని కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఫుట్పాత్ కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అధికారులు మార్కెట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయా? ఇప్పుడు మీరు అంటున్నారు కోటి, హ్యాబిట్స్ లాంటి ప్లేసెస్ లో సెకండ్ హ్యాండ్ బుక్స్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ బట్టలు కావచ్చు, ఇలా రోడ్డు మీద షాప్స్ ముందు పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇవి వర్తిస్తాయా? 100% ఈ ఫుట్పాత్ మీద అది ఎవరైనా సరే, టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, స్ట్రక్చర్స్ చేసుకొని ఉన్నా లేకపోతే టెంపరీ ఓన్లీ పెట్టుకొని అమ్ముకొని వెళ్ళిపోతామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఫుట్పాత్ మీద కూర్చోవడానికి లేదు, ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకోవడానికి లేదు. కేవలం ఫుట్పాత్ లో అవుట్ రైట్ గా పాదచారుల కోసం వదిలివేయాలి అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి అంశం. టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో పూర్తి స్థాయిలో దాదాపుగా 800 కిలోమీటర్ల మేర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్లు నిర్మించి ఉన్నాయి. అవి దాదాపుగా 70% పైగా ఆక్రమణకు గురయ్యాయి, పాదచారులకు అందుబాటులోకి లేకుండా పోయాయి. సో ఈ డ్రైవ్ తో పూర్తి స్థాయిలో పాదచారులకి ఫుట్పాత్లు అందుబాటులోకి వస్తాయి అనేటువంటి ఆశాభావంలో అధికారులు ఉన్నారు. ఈ డ్రైవ్ పూర్తయిన తర్వాత ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎంత మేర ఆ ఫుట్పాత్ లో అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఎంత మేర గ్రౌండ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రతి శనివారం ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ తొలగింపు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఫుట్ పాత్రని ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన బిజినెస్ అన్నింటినీ కూడా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. ఫుట్ పాత్ల మీద ఎటువంటి బిజినెస్లు చేయడానికి వీల్లేదు. బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటిస్తాం, కానీ మన దేశంలో రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.